సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్ 200వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆదరిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పెళ్లి కూతురు లేకుండా పెళ్లి కొడుకుతో అమ్మాయి నిశ్చితార్థం జరపడం చరిత్రలోనే ఇది మొదటిసారి అయి ఉంటుంది. రోజీ మనిషిగా మనకి దూరంగా ఉండొచ్చు, కానీ రోజీ మనసు మాత్రం ఎప్పుడూ ఇక్కడే మన చుట్టూ తిరుగుతూ మన మధ్య ఉంటుంది. లోకి కూర్చో. కూర్చో. ఎక్కడున్నా తొందరలోనే నా బిడ్డ నా దగ్గరకు చేరుతుంది. నేనంటే ఇష్టం లేక ఈ పెళ్లికి ఒప్పుకుంటావో లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. నువ్వు ఒప్పుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ బాబు ఇలా వచ్చి కూర్చో. ఓం అమ్మ ఇలా వచ్చి కూర్చో. ఓం అమ్మాయిని కూర్చోబెట్టండి అమ్మా. రోచన రోచమాన శుభన శుభమాన. లోకి ఒకసారి చేయి చాచు. ఇప్పుడు నీ మనస్సులోని కోరిక నెరవేరాలని బలంగా కోరుకో. భగవంతుడా, నా కోరిక, నా ఆశ అంతా నా రోజీ నాకు తొందరగా కనిపించాలి. రోజీతో నా ప్రేమ గురించి చెప్పి తనని పెళ్లి చేసుకోవాలి. అయ్యా, వచ్చే నెల మే 26వ తారీఖు 10:26 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉంది. ఈ గడియల్లో పెళ్లిగా జరిగితే అమ్మాయికి అంతా మంచిగా జరుగుతుంది. ఏ ఘడియల్లో అయినా రోజీ పెళ్లి జరగాల్సింది
జరిగేది నీతోనే లోకి. ఎలాంటి అంతరాయం కలిగినా ఆ ముహూర్తానికే నందిని విజయల పెళ్లి జరుగుతుంది పంతులు గారు. అంతా పైవాడే చూసుకుంటాడు. తొందరలో జరగబోయే మీ పెళ్లికి ముహూర్తం ఆ పైవాడే నిర్ణయిస్తాడు. రోజనో రోజమానశోభన కళ్యాణ. అయ్యా, దుర్ముహూర్తం రాకముందే తాంబూలాలు మార్చుకోండి. అమ్మా, మీరింకా తాంబూలాలు మార్చుకోండి. శుభం. ఏది ఏమైనా రోజీని పెళ్లి చేసుకోవాలన్న నా కల నెరవేరబోతోంది. రోజీని పెళ్లి చేసుకొని తీరతాను. ఇంకా రోజీని నా నుండి దూరం చేసే శక్తి ఎవ్వరికీ లేదు. రోజీ నాదే. రోజీ నాది. రోజీని పెళ్లి చేసుకోపోయేది నేనే. మమ్మల్ని ఒక్కటి చేసే శక్తి ఆ దైవశక్తే. ప్రపంచంలో ఎక్కడున్నా సరే రోజీని వెతికి తీసుకొస్తాను. స్వామి, మా నందిని డే అండ్ నైట్ కష్టపడింది ఈ ఫ్యాక్టరీ కోసం. నందిని కృషి ఫలించాలి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎలాంటి నష్టాలు లేకుండా లాభంలో ఉండేలా ఆశీర్వదించండి స్వామి. అలాగే అలాగే చేస్తాను. అలాగే తప్పకుండా చేస్తాను. అమ్మా, నాన్న, నన్ను ఆశీర్వదించండి. అమ్మ నందిని, ఏంటమ్మా ఇదంతా? ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఆడిట్ రిపోర్ట్ ఈరోజు తెలియబోతోంది నాన్న. ఫ్యాక్టరీకి లాభాలు వస్తాయో లేక నష్టాలు వస్తాయో ఈరోజు తెలిసిపోతుంది. అలాగే నా కృషి ఫలించిందో లేదో కూడా ఈరోజే తెలిసిపోతుంది. నువ్వేం కంగారు పడకమ్మా. ఫ్యాక్టరీకి తప్పకుండా లాభాలు వస్తాయి. ఎక్కడైతే మానవ కృషి ఉంటుందో అక్కడ ఆ భగవంతుడు తప్పకుండా ఉంటాడమ్మా. ఖచ్చితంగా నీ కృషి ఫలిస్తుందమ్మా. పట్టుదల ఎక్కడ ఉంటుందో అక్కడ సిరి సంపదలు మెండుగా ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. వెళ్ళొస్తాను. అమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. కష్టం అంతా వృధా అయిపోయింది. బ్యాడ్ లక్. ఈ ఫ్యాక్టరీ విషయంలో అందరం ఎన్నో కళ్ళ కన్నాం. నందిని ఎంతో శ్రమపడింది. కానీ ఇలా జరిగిందేంటి?
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ నందిని. రా. ఇప్పుడు చెప్పండి మేనేజర్, ఎలాంటి శుభవార్త చెప్తున్నారు మీరు నాకు? మేడం అది ఏంటో చెప్పండి. చెప్పండి మేనేజర్ గారు. మన ఫ్యాక్టరీ మనం అనుకున్నట్టు లాభాల్లోకి రాలేదు మేడం. ఏంటి మీరు చెప్పేది? అవును మేడం, మన ఫ్యాక్టరీకి లాభాలు రాలేదు. మీరు సరిగ్గా చెక్ చేశారా? సరిగ్గానే చెక్ చేశాను మేడం. మా అమ్మాయి కృషి ఫలించి మేము శుభవార్త వినాలి. మా అమ్మాయి ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూడు స్వామి. మేడం, ఆడిటర్ గారు కాల్ చేసి ఇందాక ఇచ్చిన పెన్ డ్రైవ్ లో 2 months ఆడిట్ మిస్ అయిందని మళ్ళీ మెయిల్ పెట్టారు. ఆ 2 months ఆడిటింగ్ ఈ పెన్ డ్రైవ్ లో కాపీ చేశాను మ్యామ్. అలాగా. మేనేజర్, ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న 2 months అకౌంట్స్ ని యాడ్ చేయండి. ఎస్ మేడం. ఇప్పుడు టోటల్ చేయండి. లాభాలు వచ్చాయో లేదో తెలుస్తుంది. ఎస్ మేడం. మేడం, టోటల్ చేశాను, లాభంలోకి వచ్చాం మేడం. వావ్. అమ్మమ్మ, నా పేరు మీద ఉన్న ఈ కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చాను. చాలమ్మమ్మ, నాకు చాలు. కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. నందిని, ఈ రోజు నీ కృషి ఫలించిందమ్మా. ఈ రోజు నుండి రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఏ కంపెనీ కూడా లాభాల్లో ఉందని సగర్వంగా చెప్పుకుంటాను. ఈ అమ్మాయి గనుక నా మనవరాలు అయ్యుంటే ఇప్పుడే ఇక్కడే నా వారసురాలిగా ఈ రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఎండీని చేసేదాన్ని. కసిగా పనిచేస్తూ కంపెనీని లాభాల్లోకి తీసుకురావడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. మా ఇద్దరికీ ఏ రక్త సంబంధం లేకపోయినా పూర్తిగా నాలాగే ఆలోచిస్తూ డే అండ్ నైట్ ఎంతో కష్టపడి మన కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చింది నందిని. నానా, నానా, అమ్మా, నా ప్రాజెక్ట్ సక్సెస్ అయిందమ్మా. అమ్మా, అందుకే శివారెడ్డి నుంచి స్వీట్స్ తీసుకొచ్చా.
మై డియర్ రోజీ, నీతో పెళ్లి జరిగినట్టు కలలు కంటూ ఇదిగో ఇలా ఫోటోలు చూస్తూ ఇన్ని రోజులు గడిపేశాను. ఇప్పుడు ఈ ఫోటోలతో నాకు పని లేదు, ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకోవాలన్న నా కల ఇప్పుడు నెరవేరబోతోంది. రోజీ, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎన్ని డ్రామాలు ప్లే చేశాను. చివరికి ఎలాగో అలా పెళ్లికి ఒప్పుకున్నావు. కానీ నీకున్న హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయిందని, నువ్వు నిండు నూరేళ్లు బ్రతుకుతావని నిజం తెలిస్తే అసలు నాతో పెళ్లికి ఒప్పుకునేదానివా? మొత్తానికి నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను. ఒక్కసారి నీ మెడలో తాళి కట్టాక నీ ఆస్తినంతా నా గుప్పెట్లో తీసుకొని ఆ తర్వాత మీ ఫ్యామిలీ అంతటిని నా కాళ్ళ దగ్గర బానిసలుగా ఉండేలా చేస్తా. అప్పుడు రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి, నీ ఆస్తికి, మీ కంపెనీలకి, ఫ్యాక్టరీలకి నేనే కింగ్. ఐ ఆమ్ ద కింగ్. విజయ్ 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 రోజీ, నువ్వెప్పుడు వచ్చావు? రా కూర్చో. నువ్వు మంచిగా మారావని అనుకుని చాలా పొరపాటు పడ్డాను. కానీ నీ మనసులో ఇంత కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయని పసిగట్టలేకపోయాను. అది కాదు రోజీ, నేను మాట్లాడకు. నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది. నువ్వింత పెద్ద రోగ్వని అనుకోలేదు. అమెరికాలో నా వల్లే జాబ్ పోయిందని గిల్టీగా ఫీల్ అయి మా కంపెనీలో జాబ్ ఇచ్చాను. కానీ అది తప్పని నాకు ఇప్పుడే తెలిసింది. మా అమ్మమ్మ అజ్జీలు నిన్ను ఎంతగా నమ్మారు. వాళ్ళు నిన్నెప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మనిషిలా చూసుకున్నారు. కానీ నువ్వేం చేశావు? వాళ్ళని మోసం చేస్తూ నన్ను ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు. అయినా తప్పంతా నాదే. నేను నందిని నాలా నటిస్తోందన్న విషయం నీకు తెలిసి సైలెంట్ గా ఉన్నప్పుడే నీ మీద డౌట్ రావాల్సింది. కానీ నీ నటనతో అందర్నీ మోసం చేసినట్టే నన్ను మోసం చేశావు. పాముకి కోరల్లో విషం ఉంటుంది, తేలుకి కొండలో విషం ఉంటుంది. కానీ నీకు మాత్రం ఒళ్ళంతా విషమే. ఇంతకుముందేమన్నా మా ఆస్తినంతా నీ గుప్పెట్లో పెట్టుకుని మా ఫ్యామిలీ మొత్తాన్ని నీ బానిసలు చేసుకుంటానని అన్నావు కదూ. రే, అసలు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే కదా నా ఆస్తి నీకు దక్కేది. ఇన్ని రోజులు నేను చనిపోతానని అనుకుని ఎవ్వరికి కనిపించకుండా ఇక్కడే దాక్కున్నాను.
కానీ ఇప్పుడు నిజం తెలిసాక నేను ఇక్కడ దాక్కుని ఉండాల్సిన అవసరం లేదు. నేనిప్పుడే మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నేనే అసలు రోజీనన్న నిజం చెప్పేస్తాను.